శ్రీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహదస్తతితరాణి తృణాయ మేనే अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् नीलातुङ्गस्तनिगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छष्टायां सृजनिगलितं यावरात् उच्चभुक्ते गोदातस्यै नम इदमिदं भूय एवास्तु भूयः अस्मद्गुरुभ्यो नमः భాగవత గోష్ఠికి స్వరూపాన్నికుండా దాసోత్తులు చేసుకుంటూ మరి రామానుజదాసు శ్రీహరి భగవంతుడు శ్రీమన్నారాయణ యొక్క పరిపూర్ణ కృపా కటాక్షము భాగవత ఆచార్య కటాక్షం చేత ధనుర్మాసంలో ఈ రోజున మనం 10వ రోజులో అడుగుపెట్టాం. ఇప్పటి వరకు ఆచార్య కటాక్షంతో మనం 9 పాసురాల యొక్క అర్థాన్ని సేవించాం. ఈ రోజున 10వ పాసురంలోకి వెళ్లే ముందు 10వ పాసురంలోకి వెళ్లే ముందు నిన్నటి పాసురంలోని కొన్ని విశేషాలను ఒకసారి సేవిద్దాం. అలాగే మీ అందరి దగ్గర ఇతిరాజ వింశతి కూడా ఉంది. అందులో 2వ శ్లోకాన్ని ఈ రోజున అనుసంధానం చేసుకుందాం. శ్రీరంగరాజ చరణాంబుజ రాజహంసం ఫుల్ లైన్ శ్రీరంగరాజ చరణాంబుజ రాజహంసం శ్రీమత్పరాంకుశ పదాంబుజ భృంగరాజం శ్రీమత్పరాంకుశ పదాంబుజ భృంగరాజం శ్రీభట్టనాథ శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం శ్రీవత్సచిహ్న శరణం యతిరాజమీడే శ్రీవత్సచిహ్న శరణం యతిరాజమీడే శ్రీరంగరాజ చరణాంబుజ రాజహంసం శ్రీమత్పరాంకుశ పదాంబుజ భృంగరాజం శ్రీభట్టనాథ పరకాల ముఖాబ్జమిత్రం శ్రీవత్స చిహ్న శరణం యతిరాజ వీడే. రేపటి 3వ శ్లోకాన్ని మనం నేర్చుకుంటాం. నిన్నటి రోజున మనం పాసురార్థాన్ని కొద్ది విశేషార్థాన్ని మనం చూసాము. రామానుజ పరంగా మనం వర్ణించుకోలేకపోయాం, సమయం లేకపోవడం. 2 విషయాలు మనం చేద్దాం. నిన్నటి పాసురంలో తూమణి మాణత్తు అన్న పాసురంలో ఉన్ మహళ్తాన్ ఊమయో అన్నిచ్చేవుడో అనందలో. ఓ అత్తయ్య గారు, మీ కూతురు ఏమైనా మూగదా, చెవిటిదా, ఏమైనా జాడ్యమా? ఇది మనం భగవద్ రామానుజ పరంగా
ఎలా అన్వయం చేస్తామో చూడండి. భగవద్ రామాయణ జీవిత చరిత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి, చిన్న వాటి దగ్గర నుంచి పెద్దవాటి వరకు. వారు నిత్యము కావేరికి స్నానం వెళ్ళేటప్పుడు మొదలయాండాని పైన చేతులు వేసుకొని వెళ్ళారు. మొదలయాండాలంటే ఎవరు? మనం చెప్పుకుని గుర్తుందా? మొదలయాండాలంటే ఎవరు? వారికి దాశరథి అని ఇంకో పేరు కూడా ఉంది. భగవద్ రామానుజు యొక్క మేనల్లుడు. ఎవరు? వారి మీద చేయి వేసుకొని నడుస్తూ వెళ్ళేవారు. భగవద్ రామానుజుల పిన్ని కొడుకు పేరు కూడా చెప్పాడు దాసుడు, గుర్తుందా? ఏం పేరు? గోవింద భట్టర్. గోవింద భట్టర్. వారికే సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఎంబార్ అని పేరు. ఏం పేరు? ఎంబార్ అని పేరు. మీరు స్నానం వెళ్ళేటప్పుడు కావేరి తీరానికి రామానుజుడు మొదలయాండాని పైన చేయి వేసుకుని నడుస్తూ వెళ్ళేవారు. స్నానం చేసిన తర్వాత కావేరిలో వారు పెళ్ళై ఉరంగా వెళ్ళి దాసర్, వారికే ధనుడు దాసు అని పేరు. ఏం పేరు? ధనుడు దాసు గుర్తుంచుకోండి, లేదా పెళ్ళై ఉరంగా వెళ్ళి దాసర్. వారు బ్రాహ్మణులు కాదు, వైష్ణవులు ఏం కాదు. స్నానం చేశాక ఆయన మీద చేసుకుని నడుచుకుంటూ వచ్చేవారు రావణుడు. అర్థమవుతుందా? స్నానానికి వెళ్ళే ముందేమో పరమ వైష్ణవోత్తముడు అనేటువంటి మొదలయాండాని పైన చేయి వేసుకుంటూ నడిచి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఊర్ధ్వగుండ్రం పెట్టుకొని ఈ పిల్లవరంగా వెళ్ళి దాసుని పిలిచి ఆయన మీద చేసుకుని నడుచుకుంటూ వెళ్ళి. ఎవరి పిళ్ళై వరంగా వెళ్ళి దాసర్ అంటే ఆయన యొక్క మల్ల యోధుడు, గొప్ప యోధుడు. అన్నమయ్య సినిమాలో కాపీ కొట్టారు, కానీ యాక్చువల్గా అన్నమయ్య సినిమాలో చూపించిన వృత్తాంతం అక్కడిది కాదు, అది శ్రీరంగంలో జరిగిన వృత్తాంతం. అన్నమయ్య సినిమాలో వృత్తాంతం వస్తుంది తెలిసిన, ఒక భార్య నడుస్తూ వస్తుంటే ఈయన గొడుగు పట్టుకొని రివర్స్ నడుచుకుంటూ వస్తాడు. అది అన్నమయ్య వృత్తాంతంలో కాదు, అది శ్రీరంగంలో జరిగిన వృత్తాంతం. ధనుడు దాసు అనేవాడు ఒక మల్ల యోధుడు. ఆయన భార్య చాలా అందంగా ఉంటుంది. ఆమె ఒకరోజు శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ ఉత్సవాలు సేవించుకోవడానికి వస్తున్నప్పుడు అందమైన ఆమె యొక్క కనులు ఎక్కడ కందిపోతాయో అని ఈయన గొడుగు పట్టుకొని వెనక్కు నడుచుకుంటూ వస్తుంటాడు. అంత ప్రీతి. వస్తూ ఉంటే రామాను చూస్తారు. చూసి మానవ శరీరంలో ఉన్నటువంటి మన యొక్క అందం ఎంతకాలం ఉంటుందండి? కొంతకాలానికి చర్మం ముడతలు పడిపోవాల్సిందే, అందం తరిగిపోతుంటుంది రోజు రోజుకి. మరి ఎక్కువ కాలం నిలబడదు కదా. కాబట్టి నశ్వరమైనటువంటి ఒక స్త్రీ అందం గురించి ఇంత బాధపడుతున్నానంటే అసలు రంగనాథుని చూస్తే ఇంకెంత సంతోషపడతాడో ఈయన అని ఆయన తీర్చిదిద్దాలి అనుకున్నారు రామానుజు, భగవద్ రామానుజు. ఎందుకంటే లౌకిక విషయాల్లో మనకున్న ప్రేమ చాలా తక్కువగా చూడబడుతుంది. ఏ విషయంలో అయినా ఒక స్త్రీ అందమే కావచ్చు, ఒక వస్తువు మనం వాడే విధానం కావచ్చు, దాని మీద ఉన్న మక్కువే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చాలా తక్కువగా చూడబడుతుంది. అదే ప్రేమ పరమాత్మ ఉంటే అది చాలా ఎక్కువగా చూడబడుతుంది, అది గౌరవనీయం. ఇది మార్చాలి అనుకున్నారు ఆయన. అనుకొని అలా వస్తున్నటువంటి వాడిని చూసి ఆ ఉత్సవ సందర్భం అయిపోయిన తర్వాత కొంతమంది శిష్యుని పిలిచి ధనుర్దాసుని తీసుకోరండి అని రామానుడు చెప్పారు. వాళ్ళు వెళ్ళి చెప్పారు, నువ్వు రమ్మంటున్నారు అంటే, నేను ఒక మల్ల యోధుడిని, నేను అసలు గుడికే రాను, ఏదో మా ఆవిడ వస్తుందంటే గొడుగు పట్టుకొని వచ్చాను, లోపలికే రాను. ఆయనేమో సన్యాసి, ఆయనకి నాతో ఏం పని ఉంటుంది, నన్ను కాదేమో మీరు చెక్ చేసుకోండి అన్నాడు. లేదా నిన్నే పిలుస్తున్నారు కాదు. సరే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యా స్వామి దండ సమర్పించాడు. ఏమిటా అంత ఇదిగా గొడవ పట్టుకొని వెళ్తున్నావు? మీరు సన్యాసులు కదండి, మీకేం తెలుస్తుంది స్త్రీ అందాం, మీకేం తెలియదు కదా. మా భార్య కళ్ళు మీనాక్షి, చేపల వంటి కళ్ళు, అవి కందిపోతే నేను చూడలేనండి, అందుకని నేను
పట్టుకొని వచ్చాను. ఓ అవునా, అంతకన్నా మించిన అంత నేను చూపిస్తాను, చూస్తావా? నాకు తెలిసిన తరగతి ఏం చూడలేదు ఇంతవరకు అయితే, అంత మించిన అందం నేను చూపిస్తానయ్యా, చూస్తావా? చూస్తాను. తీసుకుని వెళ్ళారు. తప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుధర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికడ శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణౌ రంగరాజం భజేహం. ఉభయ కావేరి మధ్యలో ఉన్నటువంటి రంగనాథుడు అంతటి ఆదిశేషుడి పైన పడుకొని ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? తలం కిరీటం పెట్టుకొని, ఒక చేయిని ఇలా పెట్టుకొని, ఒక చేయిని పాదం వైపు చూపిస్తూ పడుకొని ఉన్నాడు. పరిచిత చరణం, ఒక పాదం ఇలా పరిచి ఒరే వచ్చి ఆశ్రయించు అని చూపించేలాగా ఉన్నాడు. వాడు పడుకునేటప్పుడు కూడా కిరీటం ఎందుకండి? నేను పడుకున్నా నేను ప్రభువునే, ప్రభువుని నేనే అని చెప్పడం కోసం అన్నమాట. కిరీటము ప్రభుత్వాన్ని చూపిస్తుంది కదా, రంగరాజు అని. దానికి సూచితంగా పెట్టుకొని ఉన్నాడు అటువంటి రంగనాథుడు. అద్భుతమైనటువంటి క్షేత్రం. ఆళ్వార్లు పూర్వాచారులు ఎన్నో విధాలుగా అనుభవించారు. రంగనాథుడి యొక్క అందాన్ని చూసి ఒకసారి మనం ఒళ్ళంతా తిరిగిపోయి, కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతామేమో అని ఆమోద స్తంభాలు 2 స్తంభాలు ఉంటాయి రంగనాథుడికి ముందు. తిరుమణత్తూరు అంటారు ద్రావిడంలో. అలా మనం ఆయన యొక్క సౌందర్యంలో పడిపోయి కింద పడిపోకుండా పట్టుకోవడానికి ఆ స్తంభాలు ఉంటాయి అన్నమాట. మనం ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా వస్తాం అనుకోండి, మనకి ఎటువంటి ఆ పడిపోవడం ఉందో మనకి. ఎందుకంటే అంత ఆర్తి ఉంటేగా తిరుమల మీద కదా, అంత ఆర్తి ఉంటే నిజంగా అని చూడగానే మళ్ళాంటి వాళ్ళ గురించి కాదనుకోండి, అలా పెట్టారు. ఇప్పుడు ఆ రంగనాథుడి దగ్గర తీసుకుని వెళ్ళాడు. ఎవరిని? ధనుర్దాస్ తీసుకుని వెళ్ళి ఒక్కసారి భుజం మీద తట్టి చూడవయా ఈ అందాన్ని అన్నాడు. ఒకసారి రంగనాథుని ఆపాద మస్తకం చూసి కళ్ళ నిండా నీళ్లు కారుతూనే ఉన్నాయి, ధనుర్దాసు కారుతూనే ఉన్నాయి. చూసి ఇంత అందమా, ఇంత అందమా అని అప్పటి నుంచి తాను తన భార్య ఇద్దరు సమాశ్రయణ, ఆచార సమాశ్రయణం పొంది రామానుజులకు శిష్యులుగా అనుకుంటున్నారు. రామానుజులు ప్రతి వ్యక్తిలో గుణాన్ని చూశారు తప్ప కులాన్ని చూడలేదు కదా. వీళ్ళ అగ్ర కులమా, చిన్న కులమా, గుణం ఇంపార్టెంట్. దాన్ని చూశాడు వల్లనే ఈ తారతమ్యాలు వద్దు, మనుషుల్ని గౌరవించుకునే విషయం. ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని మనం గీత దాటొద్దు. ఇప్పుడు మానవులందరూ సమానం అంటే ఏ విషయంలో సమానం? భగవంతుడిని పొందడంలో అందరూ సమానమే కదా. ఇప్పుడు లోపల వెళ్ళి నేను కూడా ఆరోపిస్తాను, నేను కూడా వడ చేసుకుని వస్తాను, పిల్లలకు మీరు ఎందుకు ఆరోగ్యం చేయాలని మన స్వామి అడగొచ్చిన, అది అడగకూడదు. ఇక్కడ కొన్ని గీతలు ఉన్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారంగా ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి, తాను కూడా చెప్పారు. అయితే ఆ చిన్న డిఫరెన్స్ మనం గమనించుకోకుండా మన జనరల్ రూల్ని అన్నిటికీ అప్లై చేసి చూస్తుంటాం. అక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది అన్నమాట. ఈ తెలుగు చక్కదనం ఏమవుతుందంటే అన్నిటి కలగాపులం చేస్తాం మనం. ఏమైనా అందరూ సమానం ఉన్నప్పుడు ఏమైనా బ్రాహ్మణులే ఎందుకండి వెళ్ళి లోపలికి చేయాలి, మేము మాత్రం చేయకూడదా, మేము మాత్రం మడిగట్టుకోవా, మేము వడలు చేయమా, మేము పులిహోర చేయమా, మేము తీసుకొస్తే ఆరోగ్యం చేయరా మీరు అని కొన్ని చోట్ల వాదిస్తుంటారు. దాసుడు చైర్మన్ ఉన్నటువంటి దేవాలయాల్లో 2 సంవత్సరాలు ఇలాంటి ఇబ్బందులు పడ్డాం. మూర్ఖుని మనసును రంజింపజేయలేదు. ప్రతి దానికి ఒక విలువ ఉంది, ఒక శాస్త్రం ఉంది కదా. వర్ణాశ్రమాచారవతయ విష్ణు పరఃపుమాన్. వర్ణాశ్రమ ధర్మాలను పాటించి భగవంతుణ్ణి ఆరాధించిన వాడే నిజమైనటువంటి భక్తుడు. అప్పుడే వాడు కృతకృత్యుడు అవుతాడు, వాడి పరంగా పరమాత్మ ప్రసన్నం అవుతాడు. అంతేగాని మనం కలగాపలం చేయడానికి మనకు అధికారం లేదు. అనులంతా సమానం. ఏ రకంగా చెప్పారు? భగవంతుని పొందడానికి ఇగో బ్రాహ్మణుడే అర్హుడు అని చెప్పలేదు. ఎవరైనా అర్హుడు, బ్రాహ్మణుడా, అబ్రాహ్మణుడా, స్త్రీయా, పురుషుడా, వృద్ధుడా, బాలుడా, నో. ఇక్కడ ప్రీతి ఏముంది, మనసులో ఎంత ప్రీతి ఉంది అది చూస్తాం. కానీ దాన్ని మనం అన్నిటికీ అప్లై చేసుకొని లేకపోతే తలనొప్పులు తెచ్చుకుంటాం. అలా చేయకూడదు. అలా వాళ్ళిద్దరి విషయంలో అలా మార్చడం వల్ల రామానుజులు ఒక మానవ స్త్రీకి ఆ అందాన్ని చూసినటువంటి వాడు రంగనాథుడిని చూసి
ఎంత కైంకర్యంగా ఈడుపడ్డాడు. అలాంటి వాళ్ళని ఎంతో మంది తీర్చిదిద్దారు భగవద్ రామానుడు. కాబట్టి ఆయన మనసులో ఉన్నటువంటి భగవద్భక్తి, భాగవత భక్తి, ఆచార భక్తిని చూసాడు భగవద్ రామానుడు. ఎంతటి భక్తి అంటే ఒక ఉదాహరణ చెప్తాను. అది నిజంగా అంత భక్తి వైష్ణవంలో కూడా ఉంటుందో లేదో మనం చెప్పాలి. నిజంగా ఇది 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక వృత్తాంతం. ముందు విరాటి, ఆమె పేరు ధనుర్దాసు. ముందు విరాట్ గారు ధనుర్దాసు వేరు, ఇది వేరు. ధనుర్దాసు భార్య వీరు ఇద్దరు ఒకరోజు పడుకొని ఉంటారు. దానికన్నా ముందు ఒక వృత్తాంతం జరుగుతుంది. ఏమిటంటే రామానుజ ఆశ్రమంలో వారు ఉండగా చిన్న చిన్న విషయాలకి శిష్యులు కొద్దిగా తగ్గు పడుతూ ఉంటాం చూశారు. చూసి ఒకరోజు ఇదే విషయంలో కొద్దిగా మందలిస్తున్నప్పుడు కొంతమంది శిష్యులు నోట్లో గుడుక్కున్నారు. ఏమిటో వాళ్ళంటే రామానుజులకి చాలా ప్రీతి, మేము ఇంత వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్నా, మా మీద కొంచెం ఇది అన్నట్టుగా. ఈ విషయం రామానుజులు విని వీళ్ళు కొద్దిగా బుద్ధి చెప్పాలి అనుకున్నారు. అనుకొని ఒక శిష్యుని పిలిచి రాత్రి వాళ్ళు ఆలస్యటువంటి దోతుల్ని కొద్దిగా చింపారు. శిష్యుడితోని చింపించారు దోతుల్ని. మరుసటి రోజున మీరు చింపారు, కొద్దిగా ఏదో కలకలం జరిగింది ఆశ్రమం. ఏమి జరిగింది అని విచారించి, సరే దోతులు చిరిగిపోయాయి కదా, ఇవాళ నేను ఒక పని చెప్తాను, మీరు ఆ పని చేయండి అన్నారు రామాను. చెప్పండి. నాకు సాయంత్రం కూడా కలవండి అన్నారు. సాయంత్రం వచ్చారు. వచ్చిన తర్వాత ఓన్లీ వైష్ణవ స్వామి వచ్చారు. వచ్చిన తర్వాత ధనుర్దాస్ ఇల్లు మీకు తెలుసా? మీ అందరికీ కొత్త పంచం పెడదాం అనుకుంటున్నాను, మనకు కొంచెం డబ్బు అవసరం, మీరు ధనుర్దాస్ ఇంటికి వెళ్ళి దొంగతనం చేయండి అని చెప్పారు. దొంగతనం వీళ్ళేం మాట్లాడారు. ఎందుకంటే ధనుర్దాస్ మీద కోపం ఉంది వీళ్ళకి కొంచెం కదా, మంచి అవకాశం కదా అనుకుంటారు. వెళ్ళారు. రాత్రి పూట అలాగా లైట్లు అవి లేవు కదా, దీపాల్లో ఉన్నారు. ఆ దీపాలు కూడా ఆఫ్ చేసి పడుకున్నారు. చిన్న దీపం జరుగుతుంది. మెల్లగా చప్పుడైంది. చప్పుడు కానీ ఈయన మంచి మల్లయోధుడు. ఈయన ఫైటింగ్ చేస్తే తట్టుకోలేదు, కానీ ఏం మాట్లాడదలుచుకోలేదు. చూసా కిటికీలోంచి స్వాములు వస్తున్నట్టుగా గమనించాడు. గమనించి వెంటనే చెప్పాడు వారి, మన వైష్ణవ స్వాములు దొంగతనానికి వచ్చారండి, కామ్గా పడుకో. అట్లాగే పడుకున్నారు. వచ్చి వాళ్ళు వంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నీ తీసుకుంటారు. ధనుర్దాసు భార్య ఇటువైపు కూడా కొన్ని ఆభరణాలు ఉన్నాయని కొద్దిగా ఇటువైపు తిరుగుతుంది అనమాట. అలా తిరగగానే అమ్మో వీళ్ళు లేచారే అన్న భయపడి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ దుర్గం తర్వాత వచ్చుకుని వెళ్ళిపోతారు. ఈ విషయం ఇక్కడ అయిపోయింది. తెల్లారి వీళ్ళిద్దరు గొడవ. ఎవరు? ధనుర్దాసు భార్య. నువ్వు ఎందుకు తిరిగావు? నువ్వు తిరగకుండా అట్టగా ఉంటే ఆ వచ్చిన వైష్ణవ స్వాములు మిగతా వాళ్ళు దుర్గంతా దోచుకుని పోయేవాళ్ళు కదా, నువ్వు తిరగడం వల్ల వాళ్ళని దోచుకోలేకుండా పోయారు. ఎంత అవసరం వస్తే వైష్ణవ స్వాములు దొంగతనానికి వస్తారో తెలుసుకున్నారు. ఎంత అవసరం వచ్చి ఉంటుందో. కాబట్టి వాళ్ళ అవసరాన్ని గుర్తించకుండా నువ్వు అపచారం చేసావు, అసలు నీలాంటి నాకు భార్యగా వద్దు అని ఇద్దరు గొడవపడి ఇద్దరు రామానుజ దగ్గరికి వచ్చారు. ఆ సందర్భంలో ఈ దొంగతనం వైష్ణవ స్వాములు అక్కడే ఉన్నారు. గొడవ పడుతూ వస్తూ రామానుజ వద్దండి, నాకు వద్దు అని చెప్పి కంప్లైంట్ చేశాడు. ఏమైందా, ఎందుకు ఇంత మంచి దంపతులు మీరు ఇద్దరు ఎప్పుడు గొడుగు పెట్టేవాళ్ళకి అంత అర్థంతో ఇప్పుడు సంప్రదాయంలోకి వచ్చాం, ఇంత సంప్రదాయం ఉంటా ఎందుకు వద్దాయా అంటే జరిగిన వృత్తాంతం చెప్తారు. అక్కడ ఉన్న స్వాములందరూ ఉక్కి మీద వేసుకుంటారు కదా. ఒకసారి జరిగినందుకు నిద్రలో అయ్యో ఈ సొమ్ములు కూడా పట్టుకోకుండా వెళ్ళిపోయారు అని గొడవ పడుతున్నారు వీళ్ళు. చిన్న దోతి చిరిగిందని మనం ఇంత గొడవ పెడతాం సిగ్గుతోని. రామానికి చెప్పకనే వాళ్ళకి బుద్ధి చెప్పినట్లుగా వాళ్ళు అటువంటి ఒక గొప్ప భాగవత నిష్ట కలిగినటువంటి వాళ్ళు గడుగుతారు. అందువల్లనే వచ్చినప్పుడు ఆయన మీద చేసుకుని వచ్చేవాడు. స్నానం అయిపోయిన తర్వాత, స్నానానికి ముందు మొదలైన మీద చేసుకుని వెళ్ళేవారు. పరమవైష్ణవత్వం. స్నానం తర్వాత ధనుర్దాసు మీద చేసుకుని వచ్చాడు. అది చూసిన వర్షాలు ఏం మాట్లాడుకున్నా కూడా నువ్వయో అందించేవిడో ఆనందలో బుద్ధివాడగా మూహవాడగా ఏం పడుచుకునేవారు కదా రామాయణుడు. అలా రామాయణ ప్రకారంగా ఈ చరిత్ర అన్వయం. తర్వాత ఈ రోజున మనం పదోపాసనలోకి అడుగు పెడుతున్నాం. పదోపాసనను ఒక్కసారి
గానయుక్తంగా సేవించి మనం అన్మ్యూట్ చేసుకోండి. అడియన్ అది నా ఫోన్ కరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టాను, టైం చూడలేదు. పర్వాలేదు. అదేంటండి ఇవాళ పాసురం 10వ పాసురం. కర్ణాటక సంగీతంలో అతి ముఖ్య రాగాల్లో, అతి పెద్ద రాగాల్లో ఒక రాగమైన తోడి రాగం, ఆది తాళం. நூற்றச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய், நூற்றச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய், நூற்றச்சுவர்க்கம் புகுகின்ற அம்மனாய், மாற்றமும் தாரரோ வாசல் திரவாதார், மாற்றமும் தாரரோ வாசல் திரவாதார், நாற்ற தோராய் முடி நாராயண நம்மால், நாற்ற தோராய் முடி நாராயண நம்மால், போற்ற பறை தரும் புண்ணியனால் பண்டோரு நாள், போற்ற பறை தரும் புண்ணியனால் பண்டோரு நாள், கூற்றத்தில் வாய் வீழ்ந்து கும்பகரணனும் தோற்றோமோனக்கே பெருந்துயில் தான் தந்தானோ, ஆற்ற ஆனந்துயில் உடையாயரோ கலமே, ஆற்ற ஆனந்துயில் உடையாயரோ கலமே, தேத்தமாய் வந்து திரவேலோரும் பாவாய், தேத்தமாய் வந்து திரவேலோரும் பாவாய், தேத்தமாய் வந்து திரவேலோ ரோபாவாய், అడియన్ రామందాస్. అడియన్ రామందాస్ చాలా చక్కగా ఆలోచించారు. అద్భుతమైన భాషలో నోతుచు వర్గం పూగిన్న అమ్మనాయ్ అనేక మంగళాశాసనాలు. ఈ పాసురాన్ని, ఈ యొక్క అర్థాన్ని, విజయార్థాన్ని మనం తెలుసుకునే ముందు ఇప్పటి వరకు లేనబడినటువంటి ఆచార్యులు ఆళ్వార్లు ఎవరు అనేది ఒకసారి మనం సింహావలోకనంగా చూసుకుందాం. మొదటి 3 పాసురాల ద్వారా ముద్రాళ్వారు లేపబడ్డారు అని మనకు తెలుస్తుంది. శ్రీభాష అట్లగర స్వామి గ్రంథం ద్వారా ఇది 3000 ప్రధాన పత్రిక. పొయ్గయార్, పూదత్తార్, పేయార్, పొయ్గయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అని 3 ఆళ్వార్లు. 3వ పాసురంలో 6, 7, 8 అందులో కీழ்వాణం వెళ్ళేది ఎరుమై సిరివీడు, దాన్ని ఆధారంగా చేసుకొని మొదటి 3 ఆళ్వార్లు ఇందులో ఇవ్వబడ్డారు అని చెప్తారు. కీழ்వాణం వెళ్ళేందు అంటే ఒక కాంతిని పురస్కరించుకుంది.
ఎలా చెప్పారు ముగ్గురు ఆళ్వారిని అంటే వీళ్ళది ఒక అద్భుతమైన చరిత్ర. ఈ ముగ్గురు ఆళ్వార్లు ఒకరికొకరు తెలియదు కానీ వారు తిరుక్కోవాళ్ళు అనే ఒక దివ్యదేశానికి వస్తారు. ఒకరు తెలియకుండా వారు వస్తారు. మీరు అడుగు పెట్టగానే ఆ ప్రాంతంలో బోర్డు వర్షం పడుతూ ఉంటుంది. మృగండు మహర్షి ఆశ్రమం అక్కడ ఉంది అని తెలుసుకొని ఆ ఆశ్రమం దగ్గర ముందు పులిగాడు వెళ్తారు. వెళ్ళగానే తలదాచుకోవాలి అంటే ఒక గది ఉంది, పడుకోవచ్చు అని వారికి ఇస్తారు. తర్వాత పూదతాడు వారు వస్తారు. వారు వీరాశ్రమానికి వస్తారు. అని తలుపు కొట్టగానే ఆల్రెడీ లోపల ఉండే ఆళ్వారు అంటారు, ఒకరైతే పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, రండి పర్వాలేదు అంటారు. వారు వస్తారు. తర్వాత పుదత్తారు పేయాళ్వారు, మూడవవారు పేయాళ్వారు. వారు వచ్చి తలుపు కొట్టగానే ఒకరు పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురైతే నిలబడవచ్చు, పర్లేదు రండి అంటారు. అని ముగ్గురు ఒకటే గదిలో ఉండగానే అప్పటిదాకా వీళ్ళు తెలియదు, వీళ్ళు ఎవరో కూడా తెలియదు అనమాట. ముగ్గురు జ్ఞానులు ఒక చోట ఉన్నారు అని చాలా సంతోషపడేటువంటి శ్రీమన్నారాయణుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళ అనుభవాన్ని ఒకసారి చూడాలి అనుకుంటాడు అనమాట. వీళ్ళకి అర్థం కాదు, మనం ముగ్గురే ఉన్నాం, చీకటి ఉంది, అక్కడ ఏదో తగులుతున్నటువంటి అనిపిస్తుంది, ఏమిటి భావన అని ముందు ఉన్నటువంటి ఆళ్వార్లు ఆ పరమాత్మ విషయంలో ఒక పాశ్రం వాడతారు అనమాట. ఏమని అంటే ఈ భూమినే ప్రమిదిగా చేసి, ఈ భూమిపై ఉన్న సముద్రాన్నే నెయ్యిగా చేసి, శరీర కదిలో విడక్కాయగా సూర్యుడు ప్రమిదిగా చేసి వెలిగించాను అని ఒక ఆళ్వారు మొదలు పెడతారు. ఇంకొక ఆళ్వారు నా యొక్క ప్రీతిని నెయ్యిగా చేసి, నా జ్ఞానాన్నే వెలుగుగా చేసి అని ఇంకొక ఆళ్వారు పడతారు. వీళ్ళిద్దరి యొక్క జ్ఞాన నేత్రంతో ఆ శ్రీమన్నారాయణ చూసినటువంటి మూడో ఆళ్వారు திருக்கண்டேன் பொன்மேனி கண்டேன் திகழும் அறுக்கும் அணிவிரையும் கண்டேன் செருக்கிடனும் பொன்னாளி கண்டேன் పురిసంగం ఆంకై కండేన్ ఎన్నాళి వర్ణం కొలిందో. చూశాను బంగారు తిరిమేటువంటి ఆ గరుడవాహుడైనటువంటి స్వామిని చూశాను, ఆయన చేతిలో చక్రాన్ని చూశాను, శంఖాన్ని చూశాను, ఆయన ఉదయస్థానటువంటి మహాలక్ష్మిని చూశాను అని మూడు వారు పడతారు. సో అటువంటి ఆ విలువలో చూశాను కాబట్టి ప్రీతివానం వెళ్ళేందు అని అలా సమన్వయం చేశారు. ఇకపోతే తర్వాత తూమని మాడత్తు అని నిన్న చెప్పిన పాఠశాలలో వశీకార అవస్థ అని చెప్పుకున్నాం. అనుభవించే పదార్థాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటిపైన ఏమాత్రం మనసు లేకుండా పరమాత్మనే ధ్యానిస్తున్నటువంటి ఒక గోపిక. సో అటువంటి ఆళ్వార్లు ఎవరు అంటే సిద్ధులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సిద్ధుల మీద ఆధారపడకుండా కేవలం భగవంతుని పైనే ఆధారపడినటువంటి వాడు తిరుమలిసే ఆళ్వార్. నాలుగో ఆళ్వారు తిరుమలిసే ఆళ్వార్ అంటారు. వారు ఇంతటి మహానుభావులు అంటే వారు ఒక రోజు ఏదో కొండ ప్రాంతంలో ఒక బొంత కుట్టుకుంటూ ఉంటారు. పైనుంచి ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వరుడు వెళుతూ ఎవరో ఇక్కడ ఉన్నాడే చూసి అనుగ్రహిద్దామా అని పరమశివుడు అంటే, ఇలా శ్రీమన్నారాయణ భక్తుడు, వాళ్ళకి వేరే వాళ్ళతోనే అవసరం ఉండదు, మనం వచ్చి అనుగ్రహంతో కూడా ఆయన పనిలేదు అని చెప్పి అయినా సరే ఒకసారి వెళ్ళి మాట్లాడి చూద్దాము అని వీళ్ళిద్దరు వస్తారు. వచ్చి తిరుమలశ ఆళ్వారి ముందు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకు అని. నాకేం అక్కర్లేదు, మీరు వచ్చిన మార్గంలో వెళ్ళిపోండి అని చెప్తారు. లేలే, నా దర్శనం ఊరికే పోవడానికి వీల్లేదు, మీరు ఏదైనా కోరుకోండి. అప్పుడు తిరుమలశ ఆళ్వారు నుండి ఈ సూదిలోకి దారం పోయటం కొంచెం అనుగ్రహించండి అంటే అంత చిన్న కోరిక ఉండడానికి ఇంత వేళకోళంగా ఉందా, ఇంత అహంకారమా అని ఆయన మూడో నేత్రం తెలిసినట్టుగా తిరుమలశ ఆళ్వారు కూడా ఒక నేత్రం ఉంటుంది, మూడవ నేత్రం, దాంతో దాన్ని భస్మం చేసినట్టుగా మనకు గురు పరంపరా ప్రభావం దాని గ్రంథాల్లో తెలుస్తుంది. 5,000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. అంటే అంతటి అచంచలమైనటువంటి విశ్వాసం శ్రీమన్నారాయణ. మన 4వ భాషలో చెప్పుకున్నాం ఇలా భగవంతుడే సర్వస్వరూపిన వాళ్ళ పట్ల దేవతలే అన్ని రకాల ప్రసన్నతగా పొందుతారు. అంతేకాదు ఈ తిరుమలశ వాటి దగ్గరికి ఒక యుద్ధజాలకుడు వచ్చి నా దగ్గర సిద్ధి పొందినటువంటి వాడు కూడా వచ్చి నా దగ్గర కొన్ని గుంటలు ఉన్నాయి, నేను మంత్రిస్తే అది బంగారం అవుతుంది అని చెప్పాడు. ఈయన కొంచెం శరీరం నుంచి కొంచెం మట్టిని తీసి ఈ మట్టి మీద కూడా బంగారం అవుతుంది చూసుకో అన్నాడు. అన్నట్టుగానే మాంత్రులు చేతిలో పట్టుకోవాలని బంగారం అవుతుంది. అన్ని సిద్ధులున్నా దేనికి ఏ ప్రయోజనానికి వాడుకోలేదు, ఇప్పుడు భగవద్వానంగా ఉంటాడు. చరిత్రలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరు కాంచీపురంలో ఉండేప్పుడు
అక్కడ యథోక్తకాల సన్నిధి అని ఉంది. విన్నారా ఎప్పుడన్నా? సరే, దివ్యదేశాలను అర్థం చేసిన ఆళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి క్షేత్రాలు దివ్యదేశం. కాంచీపురం దగ్గర 14 ఉన్నాయి మొత్తం. అందులో రంగనాథులాగా పడుకుని ఉంటాడు ఒక స్వామి. కానీ రంగనాథుడు పడుకున్న షేప్ డిఫరెంట్. రంగనాథుడు తల ప్లేస్లో ఈయన కాళ్ళు ప్లేస్లో రివర్స్లో ఉంటాడు అనమాట. ఎందుకు ఉంటాడో కూడా చెప్తాను. వీరు కాంచీపురంలో ఒక ఆశ్రమంలో ఉండగా ఒక వృద్ధ మహిళ వచ్చి సేవ చేస్తూ ఉండేది. ఆ సేవకు మెచ్చినటువంటి ఇతను ఏదో వరం కావాలి కోరుకో అంటే, మీరే ఏదో అనుగ్రహించండి అంటే ఒక మంచి యవ్వనం ఉన్నటువంటి స్త్రీగా అనుగ్రహం చేస్తారు. చేయగానే ఆ కాంచి పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఈమెను చూసి మోహించి వివాహం చేస్తుంది. ఈ తిరుమణిష ఆళ్వార్ ద్వారా కుదిరినటువంటి అనుగ్రహం ఎట్లా ఉంటుందంటే, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ రాజు ముసలోడు అయిపోతున్నాడు, కానీ ఈమె మాత్రం ఇంకా యవ్వనంలోనే ఉంటుంది. ఇదేంటి అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఎవరు, నీకు ఇంత అన్నం ఎలా వచ్చింది? అప్పుడు ఏదో వివాహం చేస్తున్నాం కానీ ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నేను చేయలేదు, బీజీ చెప్పి ఇప్పుడు బీజీ చెప్తాను. అసలు ఏమిటి దీనికి కారణం ఏమిటి అంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక స్వామికి నేను సేవ చేశాను, వారు అనుగ్రహంతో నాకు ఇటువంటి ఎవరు వచ్చింది అంటే, వెంటనే అతను ఎవరో ఏంటో కనుక్కుంటే అతను శిష్యుడు ఒకటి ఉంటాడు కనికడ్డ. అతను ఒకసారి పిలవండి అని రాజుగారు పిలిపిస్తాడు. పిలిపించి, కనికడ్డన్ మీ రాజుగారు ఎవరు ఉన్నారంట, మీ గురువు గారు, ఆయన ఒకసారి సభలోకి ప్రవేశపెట్టి మాకు కూడా కొన్ని వరాలు ఇచ్చేలాగా మీరు వారితో మాట్లాడాలి అని కనికడ్డని చెప్తారు. ఈ కనికడ్డన్ ఎవరు? తిరుమల ఆళ్వార్లకు శిష్యుడు. నారాయణకి వచ్చినటువంటి నామము నరుణ్ణి తెలవదు, మా గురువుగారు రారు అని చెప్పేస్తారు. మా గురువుగారు రారు, ఒకవేళ వచ్చినా ఇలాంటి వరాలు ఇలాంటి వాడికి ఎవరికి ఇవ్వరు. ఆమె ఏదో సేవ చేసింది కాబట్టి ఇది ఇచ్చారు, కానీ అందరికి ఇస్తాడు నియమం కూడా లేదు. నా ఆజ్ఞకే నువ్వు ఎదురు చెప్తావా అని దేశ బహిష్కరణ అని చెప్తాడు. ఎవరికి? కనికడ్డకి. అప్పుడు వెంటనే కనికడ్డ ఈ యథోక్తకాల సన్నిధి పెరుమాళ సన్నిధికి వస్తారు. అక్కడే తిరుమల ఆళ్వారు ఉంటారు. అయ్యా గురువుగారు, రాజుగారు దేశం నుంచి బహిష్కరించారు కాబట్టి నేను ఇక్కడ ఉండడం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. మరి శిష్యుడు లేకపోతే గురువుగారు కూర్చొని ఏం చేయాలి? నేను కూడా వస్తాను కనికడ్డ, వెయిట్ చేయి అని ఈయన కూడా వెనకాల వస్తుంది. ఆ వెంటనే పెరుమాళ్ళు ఏయో ఆచార్యుడు లేడు, శిష్యుడు లేడు, నేను ఎందుకు ఉండాలి అని ఆయన వెంటనే లేచి ఆది చేసి చాపలా చుట్టుకొని ఈయన వెనకాల నడుస్తూ ఉంటారు. అలాగే కాంచీపురాన్ని వదిలిపెట్టి ఒక రోజు రాత్రి ఒక ఊర్లో ఉంటుంది. ఇలా వెళ్ళిపోయిన సంగతి రాజుగారు తెలుస్తుంది. వెంటనే మంత్రి గారులందరూ ఉండి, రాజా నువ్వు చాలా అపచారం చేశావు, నీకేదో ఎవరు ఇవ్వాలని నిన్ను పొగడాలని ఆశపడ్డావు, అలా కుదరదు అనేసరికి వాళ్ళు ఊరు నుంచి వెళ్ళిపోవడమే కాకుండా పెరుమాళ్ళు కూడా వెళ్ళిపోయారుగా, వాళ్ళ యొక్క వైభవం అట్లాంటిది, చాలా అపచారం చేశావు, కాబట్టి మనందరం వెళ్ళి వాళ్ళు ప్రార్థించి మళ్ళీ తీసుకొని రావాలి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ రాత్రి కూడా వెళ్ళి పాపం నెక్స్ట్ డే వీళ్ళు వెళ్ళి ప్రార్థిస్తారు. ఏ తప్పైంది అని పెరువాళ్ళు ప్రార్థిస్తే, పెరువాళ్ళు మీరు తిరుమల ఆళ్వారు అడగండి అని. తిరుమల ఆళ్వారు అడిగితే నాదే ఉంది, మా శిష్యుడు కనికడ్డని అడగండి అని. కనికడ్డని అడిగిన తర్వాత రాజుగారు తప్పు చేశారు, క్షమించాలి కాబట్టి సరే పదండి అంటారు. అని మళ్ళీ ముందు కనికడ్డ వెనకాల తిరుమల ఆళ్వారు, తిరుమల ఆళ్వారు వెనకాల ఈ పెరువాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సన్నిధిలో రాగానే ఇట్లా పడుకో అని చెప్తారు తిరుమల ఆళ్వారు. ఇలా పడుకోనగానే ఇంతకుముందు తల ఇటు కలుపుకునేవాడు ఇలా పడుకోనగానే తల ఇటు కలుపు. దానికి గుర్తుగా యథోక్తకారి సన్నిధి, ఆయన సొన్నవండం చేయద పెరుమాళ్, సొన్నవండం చెప్పినట్టుగా చేసేటువంటి పెరుమాళ్ అండి అని ఇప్పటికీ కాంచీపురం పెడితే మీరు తప్పక సేవించాల్సినటువంటి పెరుమాళ్, తప్పక మీరు వెళ్ళాలి. పోయే సంవత్సరం తిరుప్పావి వినే ఎవరో దివ్యదేశానికి వస్తా అన్నారు, మెసేజ్లు పెట్టాడు, ఫోన్ చేశాడు దాసుడు, ఎవరు రాలేదు. కానీ ఈ సంవత్సరం అయినా తప్పకుండా వెళ్ళండి. కాంచీపురం వెళ్తే చాలు 14 దివ్యదేశాలు చూడొచ్చు. శ్రీరంగం వెళ్తే చాలు 2-3 రోజుల్లో కనీసం 15-20 దివ్యదేశాలు చూడొచ్చు. ఆ దివ్యదేశాలు చూసినప్పుడు కలిగే అనుభూతి చాలా దివ్యంగా ఉంటుంది. అసలు ఎంతెంత పెద్ద ప్రాకారాలు, ఎంతెంత పెద్ద కట్టడాలు, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మనకు ఊహకు కూడా అందనటువంటి విషయాలను కనబడతాయి. అటువంటి చోట్ల పెరుమాళ్ళు ఉహంద్ సంతోషించి వేంచేసి ఉన్నాడు. ఎక్కడో వైకుంఠంలో ఉండే పెరుమాళ్ళు కూర్చొని కొన్ని చోట్ల, నిలుచొని కొన్ని చోట్ల, పడుకొని కొన్ని చోట్ల ఎవరి కోసం ఉన్నాడు? మన కోసం. మనం ఆయన చూసి ఆనందించాలని, ఆయన అనుగ్రహం మన మీద పడాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. అది ఖచ్చితంగా మనం
దివ్యదర్శనం వెళ్ళారు. అటువంటి గొప్ప ప్రభావం ఉన్నటువంటి తిరుమల శ్రీవారు. ఈ తిరుమల శ్రీవారి వారే తిరుక్కుడందై కుంభకోణం వెళ్ళినప్పుడు సారంగపాణి పెరుమాడు ఈ ఆళ్వారు వచ్చారు, ప్రదక్షిణం చేస్తున్నారని తెలుసుకొని వచ్చారా వచ్చారా అని కొద్దిగా పడుకున్నవాడు కాస్త లేచాడట. అంటే కొద్దిగా పడుకున్న వాళ్ళు లేస్తుంటే ఎట్లుంటుందో ఆ భంగిమలో ఉంటారు పెరుమాడు అక్కడ. దానికి ప్రతీక ఇంతటి గొప్ప భక్తి పారాల్సినటువంటి మహానుభావుడు. సరే, అటువంటి ఆళ్వారు లేపినట్టుగా అయితే ఇవాళ చెప్పబోయే పాసనంలో చెప్పబడినటువంటి ఆళ్వారు ఎవరు అంటే ముందు పాసనార్థాన్ని మనం చూద్దాం. నోతుచ్చు వర్గం ఊగిన్న అమ్మనాయ్ మార్తముంతారో వాసన్ తిరువాద. నోత్తు నోము నోచి, సువర్గం సుఖానుభవము లేదా స్వర్గము, ఊగిన్న ప్రవేశిస్తున్నటువంటి అమ్మనాయ్ ఓ గోపిక, వాసన తిరువాద ఆకిలి తెరవకపోయిందను మార్తముంతారో కనీసం ఒక మాటైనా పలకవా. నార్త తుళాయ్ పరిమళిస్తున్నటువంటి తులసి చేత అలంకరింపబడిన ముడి కిరీటము కలిగినటువంటి నారాయణుడు నమ్మాల్ మా చేత కోత్త మంగళాశాసనం పాడబడి పరైతరు పర అనే ఒక వాద్యాన్ని మాకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. పుణ్యనాల్ పుణ్యస్వరూపుడైన వాడి చేత పండుగ నాள் పూర్వం ఒక రోజు కూత్తత్తి మృత్యువు యొక్క వాయ్ నోటిలో వీళ్ళ పడిపోయినటువంటి కుంభకర్ణుడు ఉడక్ నీకు తోత్తు ఓడిపోయి తిరుత్తుయిల్ గాఢనిద్రను తందానో ఇచ్చడా ఏంటి. ఆత్త అందరుడియాయ్ అధికమే నిద్రమత్తు కలదానా, అరుంకలమే దుర్లభమైనటువంటి ఒక భూషణమా, ఒక ఆభరణం వంటిదానా, తీర్థమాయ్ వందు తీరా తేరుకొని వచ్చి తలుపుడు తీయము. నిన్నటి వరకు ఎంతమంది గోపికలు లేపారు? 6, 7, 8, 9 నలుగురు గోపికలు లేపారు. ఇవాళ 5వ గోపిక వరకు వస్తున్నారు. ఈ గోపికలు పడుకున్నటువంటి నిద్ర మనలాంటి తామస నిద్ర కాదని, ఇది సాత్విక నిద్ర అని మనం చెప్తున్నాం. భగవంతుని యొక్క గుణ అనుభవం. ఇలా ఉంటారా అంటే ఎవరుంటారు ఇలా అంటే, మనకు పరమాత్మ విషయంలో 2 రకాల నిష్ట కలవాళ్ళు కనపడతారు. ఒకటి సాధ్యోపాయ నిష్ఠులు అని, రెండవది సిద్ధోపాయ నిష్ఠులు అని. సాధ్యోపాయము అంటే కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, వీటిని నమ్ముకొని వీటి ద్వారా మనం పరమాత్మని పొందాలి, వీటి ద్వారా మనం సాధించాలి అనుకున్నటువంటి వాడు. అవి ఏమంటారు? సులభమైన విషయాలు ఏం కావు. చాలా మంది ఆ యోగాల్లో ఉంటారు, కానీ అందులో ఆ యోగంలో పూర్తి చేసుకొని పరమాత్మను పొందడం అనేది చాలా కష్టమైనటువంటి పని. మనం ఏ యోగాలు చేయలేము. అందుకనే పరమాత్మ భారత యుద్ధంలో అర్జునుడిని మిషగా పెట్టుకొని, అంటే సాకుగా పెట్టుకొని మనందరికీ తెలియజేశాడు భగవద్గీత శాస్త్రాన్ని. ఇవన్నీ ఒక్కొక్క యోగం గురించి చెప్తున్నప్పుడు ప్రతిదీ వినటం, విని బోర్గా అయ్యాడు. ఎవరు? అర్జునుడు. పర్లేదు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మధ్యలో. ఏ మహాబాహు, ఏ గుడాకేశాన్ని కొద్దిగా ఆయన గ్యాస్ కొడుతూ విను ఆయనకి ఇవన్నీ చెప్తూ చివరికి ఇంత ఏడుస్తున్న తర్వాత లాస్ట్లో ఒక ఉపాయం చెప్పంటావా? చెప్పు బావా, ఇవన్నీ మన వల్ల అయ్యేటట్లేదు. ఈ కర్మయోగం, జ్ఞానయోగం చాలా టఫ్గా ఉంది. మనం భక్తి అంటే ఏదో కాస్త ఒక కొబ్బరికాయగా అనుకుంటాం, కానీ భక్తి వేరు, భక్తి యోగం వేరు. సాధన సప్తకము అని ఉంటుంది. ఒక 7 రకాల స్టెప్స్ ఉంటాయి. అవన్నీ మనం పాటించగలిగితే భక్తి యోగం. అది ఎప్పుడో సమయంలో చెప్తున్నాం. అది మీరు ఒకటి వింటే చాలు, మనం ఎక్కడో ఉన్నామనిపిస్తుంది భక్తి యోగం కదా. కాబట్టి మనం చాలా కింది స్థాయిలో ఉన్నాం. వాటి వినకపోవడమే బెటర్. ఎగ్జాంపుల్ ఇవన్నీ విన్న తర్వాత ఏం లేదురా, సర్వధర్మ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా. నువ్వు ఏది చేసినా అంటే అన్ని ధర్మాలు విడిచిపెట్టమని కాదు, ఇది చేయండి. ఏది చేసినా ఒక 3 త్యాగం చేయండి. ఏమిటవి? కర్తృత్వ త్యాగం, మమతా త్యాగం, ఫలత్యాగం. ఈ 3 వదిలిపెట్టండి. నేను చేస్తున్నాను అన్న భావన తీసేయండి. ఇది నాకు సంబంధించింది లేదా మాకు సంబంధించింది అన్న భావన, దీని ద్వారా ఏదో ఫలం ఉంది అన్న విషయాన్ని
బుద్ధి త్యాగం ఏది చేసినా నాకు అర్పించు, నాకు అర్పించాలి. ఎందుకంటే మనం ఏదైనా కర్మ చేసి మనకు అనిపిస్తుంది ఇంత కష్టపడి మనం ఏదో కర్మ చేసి చివరిలో శ్రీకృష్ణ అర్పణ వస్తువు నాకు వస్తుంది కదా కొంతమంది చిన్నగా అంటారు, అంటే ఇష్టం ఉండదు వాళ్ళు. ఇంత చేశాం కదా నాకేదో కొంచెం రావాలి. మనం చేసిన దాంట్లో ఎన్ని తప్పులు ఉందో మనకు తెలిస్తే కదండి కదా. మనం ఒక శ్లోకం చదివినా అందులో 10 తప్పులు ఉంటాయి, మనకు తెలియదు, ఇంటి వాళ్ళు తెలుస్తుంది, మన మాత్రం అన్ని తెలుస్తాయి అంతటా ఉండేవాడు కాబట్టి. కాబట్టి దీని ద్వారా నాకు నువ్వేదో ఇవ్వాలని మనం భీష్మించుకుంటూ కూర్చుంటే మనకు నెగిటివ్ మార్కులే వస్తాయి. ఒకవేళ మీరు చేసిన పూజ ద్వారానో దేని ద్వారానో నాకు ఈ పూజకి ఇంత ఫలితం కావాలని మీరు భీష్మించుకుని కూర్చుంటే దాన్ని కరెక్ట్గా సిస్టమ్ ప్రకారం చూసామనుకోండి నెగిటివ్ మార్కులే వస్తాయి. ఒక అవకాశంలో పడటం కాదు మనకు. చాలా మంది అవకాశం పడినప్పుడు ఇట్లా పట్టుకుంటారు. అసలు ఈ మోకా లోపలికి చేయి ఉండాలి, లోకల్ నాకులో పట్టుకోవాలి. రకరకాలుగా పెట్టుకుంటాడు చేతులు, ఇట్లా తిప్పి అట్లా తిప్పి ఇట్లా పెడుతుంటారు, ఇట్లా పెట్టుకోవాలి చెయ్యి, ఇలా పెట్టుకొని మాషామగ్నం ఒక మిరపగింజ మునుగునంత పరిమాణంలో తీర్థాన్ని తీసుకోవాలి. మాషం అంటే మధ్యలో ఉన్న రేఖలు కూడా అర్థం, సరే ఏదైనా ఈ లోపల పెట్టుకొని తీసుకోవాలి. ప్రాణాయామం ఎట్లా చేయాలి, ప్రతి దానికి ఒక ఇది ఉంది. అవన్నీ మనం యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తున్నామా అని పరమాత్మ చూసామనుకోండి నెగిటివ్ మార్కులే వస్తాయి. కాబట్టి ఇవన్నీ మనకు ఎందుకు, చేసిన దాంట్లో ఏమన్నా దోషం నాకు సంబంధం లేదా అంటే నీకే అంటే ఆయన పొంగిపోయి మనకి ఇచ్చేదో ఇస్తాడు. కాబట్టి ఇప్పటి నుంచి ఎలా కృష్ణార్పణ వస్తే గట్టిగా ఓకేనా. కాబట్టి వాటిలో ఈ మూడింటిని త్యాగం చేసేసి నాకు అర్పించు అన్నాడు. దీనికే శరణాగతి అని పేరు. దీనికే శరణాగతి. చాలా సింపుల్ ఇది, కానీ దీని మీద విశ్వాసం కొనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే మనకు ఏదైనా చేసిన తర్వాత మనం ఏదైనా చేసామని చెప్పుకోవాలనిపిస్తుంది కదా, మనం ఏదైనా చేసామని చెప్పుకోవాలనిపిస్తుంది. అలాగే ఏదైనా చేసిన తర్వాత ఇన్నాళ్ళు ఈ కష్టం తీరలేదు కానీ మన ధనుర్మాసంగా పలానా చోట్ల ఈ యాగంలో పాల్గొన్నాను, పెద్దలు సేవించాను, ఖచ్చితంగా ఈ సంవత్సరం నాకు కలిసి వస్తుంది. ఏదో ఒకటి అనుకోకుండా ఉండలేకపోతాం, అది కొంచెం కష్టం. ఈ కర్మయోగం ద్వారానో జ్ఞానయోగం ద్వారానో వీటి ద్వారానో పొందాలి అనుకునే వాళ్ళు సాధ్యోపాయం ఇస్తున్నారు. సిద్ధోపాయం, సిద్ధం అంటే రెడీ చేయడం అర్థం. పరమాత్మ సిద్ధోపాయం. అసలు ఆయన ఉండగా మన భారం అంతా ఆయన పైన వేసేసి ఇలా ఇప్పుడు అన్నిధా శరణం నాస్తి త్వం ఏవ శరణం మమ, ఇంకొక దిక్కు లేదు. శరణం అంటే నివాసము, ఇల్లు, ఉపాయము ఇవన్నీ అర్థాలు ఉన్నాయి. నువ్వే ఉపాయము, నువ్వే దిక్కు, ఇది తప్ప ఇంకొకటి లేదు అన్న భారం ఆయన పైన ఉండడానికి శరణాగతి అని పేరు. ఈ గోపికలందరూ కూడా సిద్ధోపాయనిష్ఠులు, భగవంతుడే సర్వస్వమైనటువంటి వారు. కాబట్టి వాళ్ళేం ప్రయత్నం చేయడం లేదు, భగవంతుడి అనుభవంలోనే ఉన్నారు. విశేషించి ఈ గోపిక కృష్ణ పరమాత్మ యొక్క ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక గోపిక. ఈ గోపిక ఇద్దరు గోపికలు కృష్ణ అని పేరు చెప్పిన కృష్ణుడు వస్తున్నాడు అన్న తాతాలాడుతారు, ఎప్పుడు కలవాలని. కానీ ఈ గోపిక పేరు చెప్పితే కృష్ణుడే తాతాలాడుతాడు. అంతటి గొప్ప గోపిక అనమాట. అందులో మరి ఇంటి పక్కన ఈవెన్ కలవాలనుకున్నప్పుడల్లా ఒక గోడ దూకేసి వెళ్ళిపోతాడు, లేదా గోడ పక్క జరిపేసి వెళ్ళిపోతాడు. అంతటి యొక్క పక్క ఉన్నటువంటి గోపిక. ఈ గోపిక యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నారు ఈరోజు పాసు. ఏం చెప్తారు ఇక్కడ, నోతుచు వర్గం పూగిన్న అమ్మడాయ్. మేమందరము నోము నోయడానికి పెడుతూ ఉండగా నువ్వేమో అసలు నోమే ఇంకా పూర్తి కాలేదు, నోము పూర్తయిన తర్వాత పడవ వస్తుంది. నోము పూర్తయిన తర్వాత పడవ వస్తే ఎలాగైతే హాయిగా ఉంటారో, మన భాష చెప్పాలంటే బిందాస్గా ఉంటారో, అలా నువ్వు బిందాస్గా ఉంటావు. ఇంకా ఆల్రెడీ నీకు పడవ తగ్గేసినాయండి. నోతుచు వర్గం పూగిన్న అమ్మనాయ్. ఇక్కడ అందమైన ప్రయోగం. సువర్గం అంటే సుఖానుభవం పొందుతున్నా అని ఒక అర్థం, స్వర్గము అని ఒక అర్థం. ఇప్పుడు స్వర్గం అంటే ఇంద్రుడి యొక్క లోకం అర్థం కాదు, పరమాత్మ సాన్నిధ్యము అని అర్థం. ఎందుకు ఈ మాట అంటారు గోపికలు, దగ్గర ఉండేటువంటి గోపిక కాబట్టి. మరి ఆల్రెడీ మీరు ఏదో వచ్చున్నాడా ఏంటి కృష్ణుడు? మేమేమో వ్రతం కోసం ఇంకా తెల్లవారుజామున కష్టపడి వస్తూ ఉంటే నువ్వు ఇంకా లేవకుండా ఆయా గుణానుభవంలో ఉన్నావంటే నీకు ఆల్రెడీ కృష్ణుడు దక్కేశాడా? నీకు ఆల్రెడీ కృష్ణుడు ఉన్నాడా? అందుకని నోతు చువర్గం పూగిన్న అమ్మనా. ఏం మాట్లాడలేదు లోపల గోపిక.
లోపల గోపిగా ఏం మాట్లాడాను. ఇంకా బయట వాళ్ళకి కొద్దిగా కన్ఫర్మేషన్ లాగా వచ్చింది అనమాట. ఖచ్చితంగా కృష్ణుడు ఈమె దగ్గరే ఉండి ఉంటాడు అని. మాత్తముంతారాలో వాసల్ తెరవాదా. ఏమ్మా నువ్వు గడియ తీయడం లేదు, తలుపు తీయకపోయినా పర్వాలేదు, కనీసం ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా, ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా. లోపల గోపికి ప్రకటన లేదు. ఎందుకు? కృష్ణుడే సనాతనమైన ధర్మము మనకు అత్యవసాయం కలిగిన వారిని సిద్ధోపాయనిష్ఠుడు అంటారు. ఏచ వేద విదో విప్రాహ ఏచ ఆధ్యాత్మజనో విదాహ తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. వేదాన్ని చదువుకున్నటువంటి బ్రాహ్మణుడు, వేదాంతం ఉపనిషత్తు చదువుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడు, వీళ్ళందరూ కూడా మహాత్మైనటువంటి కృష్ణుడే సనాతన ధర్మము అని అంటారు. సో అటువంటి సనాతన ధర్మము, సనాతన ధర్మం అంటే సనాతనం అంటే చాలా పాతది అర్థం కాదు, శాశ్వతమైన అని అర్థం, శాశ్వతమైన అర్థం. సో అటువంటిని కృష్ణుడిని నమ్ముకొని ఉన్నది, ఆయనే వస్తాడు అని అత్యవసాయంలో ఉంది కాబట్టి కృష్ణుడి యొక్క అనుభవమే చేస్తుంది. ఇటువంటి అనుభవం ఉన్నటువంటి గోపికను చూసి తప్పకుండా నీ దగ్గర కృష్ణుడు ఉండే ఉంటాడు కాబట్టి నువ్వు కనీసం తలుపు తీయకపోయావు, ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా, ఒక మాటైనా మాట్లాడొచ్చు కదా అన్నది. ఆ తర్వాత నాత్తతుడాయకుడి నారాయణ. లోపల గోపిక కొంచెం చిరాకు అనిపించింది. మీరు ఏ ప్రూఫ్ ఉందని కృష్ణుడు నా దగ్గర ఉన్నాడు అంటున్నారు కదా. మీరు ఏమంటున్నారు? మేమేమో కష్టపడి నోము నోయాలి అని మేము బయటకు వస్తే నువ్వు ఆల్రెడీ నో చేసి ఫలాన్ని పొందుతున్నావే అని దిగుబడి వస్తున్నాడు. నన్ను కృష్ణుడు నా దగ్గర ఉన్నాడా? మీరు చూసారా? మీరు ఎవరు చూసారా? ఏ ఆధారంతో కృష్ణుడు నా దగ్గర ఉన్నారంటున్నారు అని లోపల గోపిగా అడిగితే ఇప్పుడు బయట వాళ్ళు చెప్తున్నారు, చెప్పకమా కబుర్లు, నాత్త తుడాయముడి నారాయణం. కిరీటములను అలంకరించుకొని ఆ కిరీటానికి తులసి చుట్టుకున్నాడు పరమాత్మ. ఆ తులసి వాసన గడ్డం బయటికి ఇలా గుప్పుడు కొడుతుంది, బయటికి ఇలా గుప్పు వస్తుంది. మరి కృష్ణుడు ఏమంటావేంటి? ఆయన ఉంటేనే ఈ వాసన వచ్చేది. ఎప్పుడు తులసి మనకు ధరించి ఉంటాడు ఆయన. కాబట్టి నాత్త తుడాయముడి, నాత్త అంటే పరిమళం, పరిమళం అంతా చోట వ్యాపించి ఉంది. ముడి కిరీటానికి చుట్టుకున్నటువంటి తులసి మాల పరిమళం అంతటా వ్యాపించి ఉంది. ఇంత గొప్పగా వస్తూ ఉంటే కృష్ణుడి దగ్గర లేడటావేంటి? ఓహో, ఆ వాసన అది ఇప్పుడు కృష్ణుడు ఉన్నది కాదు, ఇప్పుడో 10 రోజుల క్రితం ఆయన ఒకసారి వచ్చిపోయినప్పుడు ఆ వాసన ఇప్పటికీ ఇంకా ఉంది. నిజంగా నా దగ్గర లేడు, అయినా ఇప్పటికిప్పుడు సడన్గా ఎలా ఊడిపడతాడు కృష్ణుడు అని లోపల గోపిక. అందుకనే ప్రథమ ప్రయోగం నారాయణ మూర్తి అని. నారాయణ అంటే ఎవరండి? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా ఉన్నవాడు కాబట్టే దుర్మార్గుడైనటువంటి హిరణ్యకశిపుడు, పరమ భాగవతోత్తమైనటువంటి ప్రహ్లాదుడిని ఎక్కడరా ఈ హరి అంటే ఇక్కడేంటి అడగారు, అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు అని చెప్పి, ఇందుగలడు అందులో లేడని సందేహము వదదు చక్రి సర్వోపగతంతో ఎందెందు వెతికినని అందరిదే కలడని చెప్పి. కాబట్టి ఆయన సర్వాంతర్యామి అన్నా, ఎక్కడి నుంచో పరిగెత్తుకొని రావాలని ఏముంది, నువ్వు తలుచుకోగానే ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి వచ్చి ఉండవచ్చును అంటారు. అంటే నా దగ్గర లేడు మీరు కాబట్టి, సరే ఇప్పుడు వచ్చి నేను ఏం చేయాలి అని గోపిక అడుగుతుంటే, నమ్మాలు ఉత్తమరైనరు పుణ్యనాలు. మాలాంటి వారు, ఏమీ లేని మాలాంటి వారు, మేము మంగళాశాసనం చేయగానే మాకు కావలసినవన్నీ ఇచ్చేటువంటి పుణ్యమూర్తి ఆ పరమాత్మ, పుణ్యమూర్తి అని చెప్తున్నారు. అటువంటి పరమాత్మ పండురునాడు పూర్తత్తి వాయువేంద కుంభకరుణన్. ఒకనొక కాలంలో కుంభకర్ణుడిని సంహరించినటువంటి పుణ్యమూర్తి, కుంభకర్ణుడిని సంహరించిన చంపిన పుణ్యమూర్తి. చంపినవాడు పుణ్యమూర్తి అవుతాడా? చంపినవాడు పుణ్యమూర్తి అవుతాడా? దానికి సమాధానం చెప్తున్న వ్యాఖ్యానం. పరమాత్మ మంగళములకు ఆకరము, ఆకరం అంటే స్థానము, ఇల్లు అని. మంగళం భగవాన్ విష్ణు మంగళం
గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయతనో హరి. మంగళములకు ఆయతనం ఉన్నవాడు. ఆయతనం అంటే ఇల్లు, స్థానం అని. ఆయనలో ఏ దోషం ఉండదు, ఏ దోషం ఉండదు. అంతా తన యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని అపహరించుకుని వచ్చేటువంటి రావణాసురుడు యుద్ధరంగంలో కళ్ళ ముందు ఉన్నాడు. వాడి యొక్క రథాన్ని పడగొట్టి, వాడి కిరీటాన్ని పడగొట్టి, వాడి రథసాలని పడగొట్టిన తర్వాత అసలు ఎదురుగా రావణాసురుడు ఉన్నాడు. బాణ పరంపరల చేత వాడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయగల సామర్థ్యం ఉండి కూడా శ్రీనివాసుడు దగ్గరకు వెళ్ళి, రావణ అలసిపోయారా, వెళ్ళు, వెళ్ళి ఈ పూట అంతఃపురంలో రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ యుద్ధానికి రా. ఎంత గొప్పవాడండి. రిపూణామపి వత్సల అన్నారు ఈ గుణాన్ని. ఏమన్నారు? రిపూణామపి వత్సల. రిపువు అంటే శత్రువు. శత్రువుల పైన కూడా వాత్సల్యం చూపించేవాడండి రామచంద్రుడు. శత్రువుల పైన ఎవడు చూపిస్తాడా? మన చిన్న వస్తువు దొంగిలించిన వాడు ఎదురు కనపడితేనే నాన్న మాటలు మాట్లాడతాం, వాడు ఏదో చేస్తాం. అటువంటిది తన భార్యను ఎత్తుకెళ్ళి 700 మంది రాక్షస స్త్రీల మధ్యలో నానా హింస పెట్టేటువంటి దుర్మార్గుడు రావణాసురుడు. అటువంటి వాడిని కూడా క్షమించి వెళ్ళి రెస్ట్ తీసుకొని రారా అన్నాడంటే ఇంత గొప్పవాడు. పరమాత్మలో ఏ దోషం ఉండదు. ఇక తప్పనిసరి పరిస్థితి అంటే తెలిస్తే తప్ప సంభవించడు రావణ కదా. ఎందుకు అట్లా అన్నాడంటే, ఏమో ఈరోజు రాత్రి వెళ్ళి వాడు కొద్దిగా ఆలోచించుకొని మనం అనవసరంగా ఫైటింగ్ చేస్తున్నామేమో, ఒక్కసారి సారీ చెప్తే అయిపోతుందేమో రాముడికి, ఆయన బతికేయచ్చు అంటే వాడెందుకు చెప్పడం అనుకున్నాడు రామచంద్రమూర్తి. శరణాగతి చేస్తాడేమో. సీతాదేవి కూడా చెప్పింది, నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే రాముడితో స్నేహం చేసుకోవాలి. రాముడి దగ్గర శరణాగతి చేయని చెప్పాడు. ఎందుకంటే వీడు అహంకారానికి నిలువెత్తు స్వరూపం రావణాసురుడు. నేను వెళ్ళి శరణాగతి చేయాలా అంటాడని స్నేహం చేసుకోరా, స్నేహం చేసుకో. అయినా సరే వాడు ఇక్కడ అమేయం, నేను తల వంచను, ఒకవేళ రాముడి బాణం చేత నా శరీరం చీల్చినా సరే నేను ఇట్లా పడతాను తప్ప ఇట్లా పడను అన్నాడు. ఎందుకు? ఇట్లా ముందుకు పడితే తల రాముడి యొక్క పాదాన్ని తగులుతుంది. ఎంత అహంకారం! ఇట్లా వెనక్కు పడతాను తప్ప ముందుకు పడను అన్నాడు. అంత అహంకారం. అటువంటి వాడిపైన కూడా ఒక వాత్సల్యాన్ని చూపించేటువంటి వాడు పుణ్యమూర్తి. ఇక తప్పదు అని కుంభకర్ణుడు సమరించాల్సి వచ్చింది కదా. రాక్షసంగా కూడా అనేక అవకాశాలు చూశాడు. శ్రీరామాయణ చోటు తెలుస్తుంది మనకి. అటువంటి కుంభకర్ణుడు, అటువంటి స్వామి ఎటువంటి స్వామి అంట, ఏమీ లేని మా చేత కూడా మేము మంగళాశాసనం చేస్తే చాలు, మంగళాశాసనం చేస్తే చాలు, మాకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు. మనం నిత్యం ఆరాధన చేస్తున్నాము. ఆరాధన చేస్తున్నామంటే ఆరాధనకి ప్రయోజనం ఏమిటి? రోజు భగవద్ ఆరాధన చేస్తున్నాం కదా ఇంట్లో, దానికి ప్రయోజనం ఏమిటి అంటే మనం చేసిన ప్రసాదం తినడం కాదు, నిర్మాణం చేసేటువంటి మంగళాశాసనమే ప్రయోజనం. లక్ష్మీ చరణాక్షాంగ సాక్షి శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషా శ్రీరంగేశాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ విధయేర్ధిరాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓ స్వామి నీకు మంగళమవుగాక, మంగళమవుగాక, నువ్వు చల్లగా ఉంటుంది. ఇది మనం చేసే పూజకు ప్రయోజనం ఇది కదా. మనం బాగుండాలని పెరుమాళ్ళు కోరుకోవాలా, పెరుమాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలా అంటే మనమే కోరుకోవాలి. అంటే ఈ జీవుడి యొక్క స్థితి ఎట్లా ఉండాలంటే, భగవద్ భక్తులకి కొద్ది కొద్దిగా వస్తున్నప్పుడు ఆయన కాపాడేవాడు, మనం కాపాడబడేవాళ్ళము అన్న ఒక ఇది ఉంటుంది. ఎప్పుడైతే పరమాత్మ గురించి అనేక విషయాలు తెలుస్తాయో, మన కోసం ఆయన పడే తపన, ఆయన ఎత్తిన అవతారాలు, గుణలో చెప్తుందండి. మానవిలా పండియ, ఒక అభిమానం లేని పందిలాగా కూడా తీసుకున్నావు కదా అవతారాన్ని. ఒక పొట్టి వాళ్ళలాగా తీసుకున్నావు, వామనమూర్తిలాగా తీసుకున్నావు. మానవిలా, మానవం అంటే సిగ్గు అర్థం. సిగ్గు లేని ఒక పందిలాగా అని అర్థం కాదు. అభిమానం కూడా లేదు. ఇంత గొప్పవాడిని, అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు నేను వెళ్ళి వరాహరూపం తీసుకోవాలా చి అని అనుకోకుండా వరారూపాన్ని మరి తీసుకొని సముద్రంలోకి వెళ్ళి రాక్షసుడిని సంహరించాడు. ఇంత కూడా అభిమానం లేదా స్వామి నీకు? ఏదో కొద్ది గొప్ప ఉన్నటువంటి వాళ్ళే వాడు చాలా అభిమానంతో విడిసి పడుతుంటారు. అటువంటి నీవు
ఏ అభిమానం లేకుండా చివరికి ఈ రూపాన్ని కూడా తీసుకున్నాడు. అంటే మనల్ని కరుణించడం కోసం, మనల్ని కటాక్షించడం కోసం అనుదినం అనుక్షణం పరమాత్మ ఎటువంటి తరంగాలను మనపైన ప్రసరింపజేస్తున్నాడో మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను మనం పెద్దల ద్వారా సేవించినప్పుడు పరమాత్మ ఇంత కష్టపడుతున్నాడా మన గురించి అని తెలిసినప్పుడు అప్పుడు ఆయన మీద ప్రీతి మనకు పెరిగిపోయి పరమాత్మ నువ్వు చల్లగా ఉంటావు, పరమాత్మ నువ్వు బాగా ఉండాలి అని చేస్తాం. ఆ బుద్ధి మనకు యాంత్రికంగా అయినా వస్తుందని మన పెద్దలు మంగళాశాసనం పేరు మీద ఇలా చేయని ఆయన ప్రతిరోజు నువ్వు మంగళం చెప్పు అంటారు. ఆ చెప్పే మంగళం కూడా తప్పులు లేకుండా అర్థం తెలుసుకొని భావించి మనం మంగళాశాసనం చేసినప్పుడు కొద్ది కొద్దిగా మనకు ఆయన మీద ప్రీతి ఏర్పడి ఆ మంగళాశాసన ప్రయోజనాన్ని మనం పొందుతాం. ఇక్కడ ఏమన్నారు గోపికలు? ఏమీ తెలియని మేము. ఏమి తెలియంటే గోపికలకు ఏం తెలియదు. ఏం తెలియదు అంటే ఏమి తెలియని అర్థం కాదు. పరమాత్మ తప్ప ఏం తెలియదు అర్థమైందా? కృష్ణుడు తప్ప వేరే లోకం లేదు. తమ రక్షణకి కృష్ణుడే, తమ ఆనందము కృష్ణుడే, ప్రతిదీ కృష్ణుడు. ఆయన తప్ప వేరే లోకం లేదు. అటువంటి మేము మంగళాశాసనం చేస్తే ఆ పరమాత్మ నాకు కావాల్సిన ఇస్తాడు. నువ్వేమో లేవకుండా పడుకొని ఉంటావు. ఒకనొక కాలంలో ఆ పుణ్యమూర్తి అయిన శ్రీరాముడి చేత సంహరింపబడినటువంటి కుంభకర్ణుడు నీతోని ఒక పోటీ పెట్టుకొని ఏమైనా ఓడిపోయి ఆ నిద్ర నీకేమైనా ట్రాన్స్ఫర్ చేశాడా? సాధారణంగా పోటీ పెట్టుకున్నప్పుడు ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాడికి వాళ్ళు సొత్తులు ఇస్తారు కదా. మరి వీడి పని ఏంటి? 6 నెలలు పడుకునే ఉంటాడు, లేస్తాడు, మళ్ళీ తింటూనే ఉంటాడు, మళ్ళీ పడుకునే ఉంటాడు కదా. అలా నిద్రలో సాటి మేటి అయినటువంటి కుంభకర్ణుడు పొరపాటు నీతోనేదో పెట్టుకొని ఆయన ఓడిపోయి ఆ నిద్ర నీకేమైనా ఇచ్చాడా ఏంటి? ఇంత పిలుస్తున్నా పలకడం లేదు అని గోపిక కొద్దిగా దిగుబడి వస్తుంటేనే చెప్పారు. కుంభకర్ణుడు అరుగలమే దుర్లభమైనటువంటి భూషణమా అంటే ఏంటి? మా గోష్ఠిలో నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు వచ్చి ఉంటే చాలు. మా గోష్ఠికి ఒక గొప్ప అర్థం కాబట్టి అటువంటి ఒక గోపిక నువ్వు రావమ్మా. మాకు ఆభరణంగా ఉన్నటువంటి ఒక గోపిక ఆ నిద్రను వీడు ఇట్లా రావాలి. కాస్త భగవంతుడి యొక్క అనుభవంలో ఉంది కదా, మన వశీకరణ అవస్థ, ఏకేంద్రియ అవస్థ, యజమాన అవస్థ చెప్పుకున్నాం కదా. ఆ భగవద్ అనుభవంలో నుంచి ఒక్కసారి తెలుసుకొని రాకుండా కొద్దిగా లేచి ఆ కృష్ణ అనుభవాన్ని కొద్దిగా చూసి నువ్వు కాస్త సర్దుకొని రావమ్మా అని చెప్తున్నాను. వచ్చి తలుపులు తీయవలసినది అని ఈ గోపికలు ప్రార్థించారు. ఇందులో కొన్ని విశేష అర్థాలు ఉన్నాయి, వాటిని మనం రేపటి రోజున చూద్దాం. ఈ పాసురంలో రామానుజ పరంగా ఎట్లా మనం అన్వయం చేసుకుంటామని చూద్దాం. మాత్తమంతారారో వాసన్ తిరువాదార్. భగవద్ రామానుజ యొక్క ఇన్ని కుమారుడు గోవింద భట్టాడు. మనం ఒక వృత్తాంతం చెప్పుకున్నాం మన రోజున. భగవద్ రామానుజులను నశింపజేసుకోవాలి అని ఆయన గురువు చెప్పేటువంటి విద్య చెప్పే గురువు యాదవ ప్రకాశుడు గంగాయాత్ర పేరు మీద వీళ్ళందరూ వెళుతూ ఉంటే ఎలాగో గంగలోకి వస్తా ముంచే సంహరించడానికి ప్లాన్ చేస్తాడు. ఎవరు? యాదవ ప్రకాశం. ఈ విషయాన్ని తెలుసుకొని గోవింద భట్టు రామాయణం చెప్తే రామాయణం వెళ్ళిపోతాడు. కానీ గోవింద భట్టులు మాత్రం వాళ్ళతో పని వెళ్ళిన తర్వాత అక్కడ గంగలో మునిగిన తర్వాత ఎందుకో ఆయన చేతిలో శివలింగం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యాదవ ప్రకాశం చూసి నువ్వు చాలా గొప్ప భక్తుడి అని శ్రీకాళహస్తిలో ఉండాలి అని ఆయన నియమిస్తాడు. నియమించిన తర్వాత ఇదేమిటి పరమ వైష్ణవాన్ని వదిలి వీడు అట్లా ఉన్నాడు అని ఎలాగైనా వాడికి కొన్ని విషయాలు తెలియజేయాలి అని భగవద్ రామానుజులు వాళ్ళ మేనమామ అయినటువంటి పెరియ తిరుమల నంబి గారు ప్రార్థిస్తే అప్పుడు ఆయన కాళహస్తికి వెళ్ళి ఆయనకి కొంత హితబోధ చేసి శ్రీమన్నారాయణ యొక్క పరతత్వాన్ని అద్భుతంగా వివరించి అలా ఒక పంచనమస్కారం పొందినటువంటి వాడివి ఈ స్వరూపం ఇది అని తెలియజేసినటువంటి ఎన్నో విషయాలు చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు ఆ పెరియ తిరుమల నంబి వారి దగ్గర కొంతకాలం విశదీకరణ చేసి ఆ తర్వాత మళ్ళీ రామానుజులకు అప్పచెప్తారు. చెప్పిన తర్వాత అప్పచెప్పి పెరియ తిరుమల నంబి గారు తిరుపతి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటిదాకా పెరియ తిరుమల నంబి ఈయనకు కూడా మేనమా వరుసే కదా గోవింద భట్టరు. ఆయన ఎడవాసి పాపం మన గోవింద భట్టరు పాలిపోతాడు, ఫెయింట్ లాగా అయిపోతాడు అనమాట. ఇప్పుడు గమనిస్తారు రామానుజులు. గమనించి నీకు పెరియ తిరుమల నంబి గారిని చూడాలనుందా, అయితే తిరుమలకు వెళ్ళు అంటారు. అనగానే చాలా ఆనందంతో ఆ గోవింద భట్టరు వెళ్తారు.
శిష్యుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుంటారు పెరియ తిరుమల నంబి. రామానుజుల దగ్గర నుంచి నన్ను చూడటం కోసం మళ్ళీ గోవింద భట్టర్ వస్తున్నారు అని తెలిసి ఈయన కావాలని లోపలికి వెళ్ళి తల వేసుకొని కూర్చుంటారు లోపల. ఎవరు? పెరియ తిరుమల నంబి. పాపం గోవింద భట్టర్ బయటకు వచ్చి బయట కూర్చొని ఆచార్య ఆచార్య అని ఎంత తలుపు కొట్టా తలుపు తీయరు. పెరియ తిరుమల నంబి భార్య అంటుంది, ఎందుకంటే మీరు ఆయన అంత ఇబ్బంది పెడతారు అంటే అప్పుడు ఒక మాట అంటారు, ఒకసారి పశువును అమ్మిన తర్వాత మళ్ళీ ఆ పశువు మన ఇంటి ముందుకు వస్తే గడ్డి వేస్తామా తరిమి కొడతామా అని అంటారు. అంటే నేను ఒకసారి రామాయణకు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి గోవింద భట్టర్ వస్తే నేను ఎట్లా తీసుకోను? ఇప్పుడు నన్ను విడిచినటువంటి దీంతో చాలా పాలిపోయి ఉంటాడు గోవింద భట్టర్. నేను రామాయణ దగ్గర విడిచిపెట్టినప్పుడు అతని రూపమే నా కళ్ళలో ఉంది, నా రూపం అట్లనే ఉండని. ఇప్పుడు అటువంటి గోవింద భట్టర్ని మళ్ళీ నన్ను విరహ వేదంతో ఇబ్బంది పడుతున్న గోవింద భట్టర్ నేను చూడాలి అనుకోవటం లేదు అని కావాలని తలుపు వేసుకొని కూర్చుంటారు. అప్పుడు గోవింద భట్టర్ మాత్తముంతారో వాసల్ తిరువాదార్, తెలుగు తీయకపోయినా పర్వాలేదు కనీసం ఆచార్య ఒక మాటనే మాట్లాడండి అని గోవింద భట్టర్ అంటారు. అయినా సరే ఆయన మాట్లాడరు. కొంతకాలం మళ్ళీ తెలుసుకొని తన తప్పు తెలుసుకొని మళ్ళీ వెళ్ళి గోవింద భట్టర్ రామానుజన్ దగ్గరనే మిగతా కాలాన్ని గడుపుతూ చాలా వైరాగ్యంతో ఉండి సన్యాసాశ్రమాలు తీసుకొని ఎంబార్లుగా పేరు పొందినటువంటి ఒక వృత్తాంతం ఇక్కడ స్మరణీయం. కాంచీపతి వారి భయంకరం అనగాచార్య స్వామి యొక్క నిర్వహణ ద్వారా శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే అందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం కర్కటే పురోగుణ్యాం తులసీ కారణోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి ఆండాల్ దివ్య తిరువడిగడే శరణం ఆళ్వార్ ఎమ్మెల్మానార్జీయర్ తిరువడిగడే శరణం. ఈ రోజు మన గోష్ఠికి రామంతపూర్ నుంచి వచ్చారు పద్మరేఖ గారు, అలాగే వారి తండ్రి గారు ఎక్కడ సరే పర్వాలేదు. వారు శనివారం ఆదివారం గోష్ఠిలో తిరుమంత్రార్థాన్ని దాసుల వద్ద సేవించారు. తిరుమంత్రార్థము అంటే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్య సమర్షణం పొందిన తర్వాత ఒక 3 రకాల మంత్రాలను ఇస్తారు. ఆ మంత్రం పొందడం మాత్రమే కాదు, ఆ మంత్రార్థాన్ని కూడా తెలుసుకోవాలి. మంత్రార్థం పొందిన తర్వాత భగవద్ రామానుజుల వారు ఏ క్షేత్రంలో అయితే త్రిక్కోస్కియూర్ నంబివారి వద్ద 18 పర్యాయాలు తిరిగి మంత్రార్థాన్ని పొందారో ఆ ప్రదేశంలో మేము శాక్తమరే చేసుకున్నాం గోష్ఠిగా వెళ్ళి. కొన్ని కారణాల వల్ల వారు రాలేకపోయారు. ఇవాళ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సేవిస్తా అన్నారు, పెరుమాణను సేవిస్తా అన్నారు, దాసుడికి అనుగ్రహిస్తా అన్నారు. అలా వారిని ఒకసారి ఇక్కడ రమ్మని రండి. ఆ రోజు శాస్త్రంలో వారికి అనుగ్రహించాల్సిన ఉంటుంది కానీ భగవద్ రామానుజ భగవద్ రామానుజ యొక్క శేషవస్త్రం ఒక పిక్చర్ ఇస్తారా? అనేక అనేక మంగళ శాస్త్రాలు అనేక సంప్రదాయ గ్రంథాలు ఇంకా మేము ఉత్తరాంధ్రలో సేవించాలి. తిరుమంతార్థం సేవించిన తర్వాత మీకు కలిగినటువంటి అనుభూతిలో ఒక నిమిషం చెప్తారా ఇక్కడ గోష్ఠి వారికి? తిరుమంతార్థం తెలుసుకోకముందు మీ లైఫ్ ఎట్లా ఉంది, తెలుసుకున్న తర్వాత ఎట్లా ఉంది పట్టుకొని చెప్పండి, పర్వాలేదు, వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఒక్క నిమిషం. తిరుమంత్రార్థం తెలుసుకోవడానికి ముందు, తెలుసుకున్న తర్వాత మీలో కలిగినటువంటి ఏం తెలుసుకున్నారు మీరు? ఏ విషయం బయట పెట్టుకుని పెట్టింది అది శ్రీమతి రామానుజాయన అంటే తిరుమంత్రం తెలుసుకోక ముందు అంటే ఎలా నడవడిక ఉండాలో ముందు నాకు తెలియదు. కోపము అంటే మనకు సరే ఇబ్బంది పడకండి. పరమాత్మ మీద ప్రీతి పెరిగిందా లేదా ఆ విషయం చెప్పండి. భక్తుల పట్ల ఆసక్తి పెరిగింది. భగవత్ అపచారం చేయొద్దని తెలిసింది. గురువుల పట్ల ఎలా మలుచుకొని తెలిసింది. ముఖ విలాసం, స్వామి యొక్క ముఖ విలాసమే మనం ఆనందం తెలిసింది. మంచి విషయం చెప్పారు. అంటే ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు, ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు దాని ద్వారా నాకు ఆనందం కలిగింది అనుకోవడం సరైనది కాదు. మనం ఏం చేసినా భాగవత ఆచార్య ముఖోల్లాసం వరకే చేయాలి. వాడు పెరుమాణం సంతోషించాలి, ఆచార్యం సంతోషించాలి, భాగవతత్వం సంతోషించాలి అన్న ఒక అభిప్రాయంతో మనం ఉండాలి. సంతోషం. చాలా దూరం నుంచి ఇచ్చారు శ్రీమతి రామానుజ అనేక మంగళాలు. ఈ బ్యాగ్ తీసుకున్నాం.
గోష్ఠి వారికి విరామం. మళ్ళీ రేపటి రోజు మనం చేద్దాం. అడిగిన రామానుజన్ గోష్ఠి వారికి ఒకసారి శ్రీమతి రామానుజాయ నమః. అడిగిన రామానుజన్ మళ్ళీ చేద్దాం. అడియన్ రామానుజ అడియన్ రామానుజదాసి.